ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ ఈసారి విన్నర్ ఎవరు? ఇంగ్లాండ్ ఇప్పటికే ప్లేయింగ్ లెవెన్ ని ప్రకటించింది. ఆ టీం ని చూస్తే నిజంగా చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. కానీ మన టీమిండియా దగ్గర కూడా మ్యాచ్ ను ఒక క్షణంలో టర్న్ చేసే మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. మరి ఈ సిరీస్ లో అసలు ఏడ్జ్ ఎవరి దగ్గర ఉంది? రెండు టీమ్స్ స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏంటో చివర్లో ప్రిడిక్షన్ కూడా చూద్దాం. ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్ లో జాకబ్ బెత్వెల్, బెన్ డెకెట్ వస్తారు. వన్ డౌన్ లో జోయ్ రూట్, 4వ స్థానంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్, 5వ స్థానంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్. ఆ తర్వాత ఇద్దరు ఆల్రౌండర్స్ షాన్ కరన్, విల్ జాక్స్. బౌలింగ్ అటాక్ లో జోఫర్ ఆర్చర్, జోస్ ఫాస్ట్ బౌలింగ్ ను లీడ్ చేస్తే స్పిన్ డిపార్ట్మెంట్ లో లియం, దాని తర్వాత అదిల్ రషీద్ ఉన్నారు. పేపర్ మీద చూస్తే ఇంగ్లాండ్ టీం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది, డేంజరస్ గా కనిపిస్తుంది. ఇప్పుడు టీమిండియా గురించి మాట్లాడితే టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ ఈ ముగ్గురు సెట్ అయితే మ్యాచ్ ను ఒక్కరే ఫినిష్ చేసే సామర్థ్యం ఉంది. మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ నమ్మకమైన బ్యాటర్. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఏ బ్యాటింగ్ లైనప్ నైనా ఇబ్బంది పెట్టగలరు. కానీ ఈ సిరీస్ లో అసలు గేమ్ చేంజర్ ఏంటంటే ఫామ్. ప్రస్తుతం ఇంగ్లాండ్ ప్లేయర్స్ దాదాపు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. జోయ్ రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, జాకబ్ బెత్వెల్ అందరూ కన్సిస్టెంట్లీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బౌలింగ్ లో జోఫర్ ఆర్చర్, అదిల్ రషీద్ కూడా ఎక్సలెంట్ రిథమ్ లో ఉన్నారు. మ్యాచ్ అయ్యే అవకాశమే ఎక్కువ. సో మీ ప్రిడిక్షన్ ఏంటి? ఇండియా ఈ సిరీస్ ను గెలుస్తుందా లేక ఇంగ్లాండ్ డామినేషన్ చూపిస్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. అండ్ నా ఛానల్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.